అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగా థెరపీ ఈ సిరీస్లో మనము రకరకాల ఆరోగ్య సమస్యలు డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఆరోగ్య సమస్యలకి మన యోగా థెరపీలో ఏ ప్రాక్టీసెస్ చేయొచ్చు అంటే ఆసనాలు ఏం చేయొచ్చు, ప్రాణాయామాలు, ముద్రలు, షట్క్రియలు ఎలాంటివి చేస్తే ఈ ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతుంది యోగిక్ ప్రాక్టీసెస్ పరంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఇందులో ఆధునిక యుగంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిస్కస్ చేసాం లాస్ట్ 40 ఎపిసోడ్స్లో. ఒక 7-8 ఎపిసోడ్స్ నుంచి మనము షట్చక్రాలు, మన శరీరంలోని 7 చక్రాలలో ఏ చక్రము బ్యాలెన్స్గా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సైకలాజికల్ పరంగా మనిషి ఎలా బిహేవ్ చేస్తారు, వీటి గురించి డిస్కస్ చేస్తూ ఇప్పటిదాకా మనము 5 చక్రాల గురించి డిస్కస్ చేసాం. ముందుగా మూలాధార చక్రం గురించి డిస్కస్ చేశాము. మన వెన్నెముకలో కింద నుంచి లొకేషన్ తీసుకుంటే అన్నిటికన్నా మూలంగా ఉండేది మూలాధార చక్రము. మూలాధార చక్రము పృథ్వీ పంచభూతాల్లో ఎర్త్ ఎలిమెంట్కి డినోట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ స్వాదిష్టాన చక్రము, అది వచ్చి మనకి నీరుతో సమానము, అంటే వాటర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మణిపూర చక్రము, అది వచ్చి ఫైర్, నిప్పుతో, అంటే నిప్పుకి సంకేతము. ఆ తర్వాత అనహత చక్రము ఎయిర్, గాలికి సంకేతము. దాని తర్వాత విశుద్ధి చక్రం, ఇది 5వది. విశుద్ధి చక్రము అనేది మనము ఆకాశానికి, స్పేస్కి డినోట్ చేస్తూ ఉంటుంది. 5 చక్రాలు డిస్కస్ చేశాము. అందులో ముందుగానే చెప్పాము, అనహత చక్రం ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది లోయర్ చక్రాస్ అండ్ ది అప్పర్ చక్రాస్. కింద ఉండే 3 చక్రాలకి, పైన ఉండే 3 చక్రాలకి అనహత చక్రం. ఇది మన ఫిజికల్ బాడీని, మైండ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకు వచ్చినప్పుడు అంటే మైండ్ రిలేటెడ్ క్లారిటీ, అంటే కమ్యూనికేషను, దాని తర్వాత ఎవరితో ఎలా ఉండాలి, మెలగాలి, నలుగురిని ఎలా దగ్గరికి తీసుకోవాలి అనేది ఆ కమిట్మెంట్, ఆ కమ్యూనికేషన్ అనేది విశుద్ధి చక్రం డినోట్ చేస్తూ ఉంటుంది అన్నాం. ఇప్పుడు ఇందులో ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాము. అది మన 6వ చక్రం, అంటే కింద నుంచి మనం చూసుకుంటే మన 6వ చక్రము ఆజ్ఞా చక్రము. ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది? మన ఐబ్రోస్కి మధ్యలో ఉంటుంది. ఫోర్ హెడ్, నుదురులో కను రెప్పల మధ్య ఎప్పుడైతే మనం ఇక్కడ బొట్టు పెడుతుంటామో మన హిందూ సాంప్రదాయ ప్రకారము అక్కడ ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. ఇది మన శరీరంలోని 6వ చక్రము, పేరులో ఉంది ఆజ్ఞా చక్రము. ఈ ఆజ్ఞా చక్రము చక్కగా బ్యాలెన్స్ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఆలోచించింది చాలా క్లియర్గా, ప్రస్ఫుటంగా ఆలోచిస్తారు. అంటే వీళ్ళలో విజనరీ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏదైతే ఆలోచిస్తారో వాటినే నమ్ముతారు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అది 100% సక్సెస్ అవుతూ ఉంటుంది. ఆజ్ఞ, వీళ్ళు చెప్పే ప్రతి మాట క్లారిటీతో ఉంటుంది. క్లారిటీ, క్లెర్వోయన్స్ అని అంటారు. అంటే ఏది మాట్లాడినా, ఏది చెప్పినా అందులో ఎక్కడ మనము ఒక చిన్న పాయింట్ని కూడా ఇది తప్పు అని చెప్పేది ఉండదన్నమాట. అంత క్లారిటీతో, పర్సెప్షన్తో ఉంటారు. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆజ్ఞలాగా ఉంటుంది, కమాండింగ్. ఏదైతే అంటారో అది కమాండ్ లాగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రాన్ని మనం ఏ కలర్తో రిప్రజెంట్ చేశారు అని అంటే ఇండిగో కలర్. ఇండిగో అని అంటే నిన్న మనం చెప్పిన విశుద్ధి చక్రం బ్లూ కలర్, స్కైకి సంబంధించిన బ్లూ కలర్కి ఇప్పుడు చెప్పిన బ్లూ కలర్కి డిఫరెన్స్. ఇప్పుడు ఏ బ్లూ అంటే ఇండిగో, డార్క్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ మాదిరి అని అనుకోండి. ఈ కలర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ ఆజ్ఞా చక్రము మనిషికి దేవుడికి ఒక చిన్నపాటి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అని అంటే, మనిషి ఎప్పుడు స్వయం గురించి ఆలోచిస్తుంటాడు. తను బాగోగులు, అంటే తను బాగుండాలి అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆత్మ నుంచి పరమాత్మ, అంటే మనిషిలో ఉండే క్వాలిటీస్ని దాటి తను ఎక్స్పాండ్ అవ్వాలి, తను నలుగురి గురించి ఆలోచించాలి అని అనుకున్నప్పుడు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. అంటే యాక్టివేట్ అవ్వడం అంటే ఆజ్ఞాచక్రం ఎవరికైతే కరెక్ట్గా హెల్ప్ అవుతుందో అతను మంచిని నలుగురిలో చూడాలి అని అనుకుంటాడు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి మనిషిలో కూడా దైవత్వాన్ని గుర్తిస్తాడు. ఓకే, ఈ మనిషిలో ఈ మంచి ఉంది అంటే అతనిలో కూడా, మనిషిలో కూడా దేవుణ్ణి చూడగలడు అని అంటే అతనిలో ఆజ్ఞాచక్రం కరెక్ట్గా ఉంది అని. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనము
ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉన్నాము, లేదా ఏదో ఒక సిచ్యువేషన్లో మన దగ్గర డబ్బు లేదు అంటే జస్ట్ ఆ టైంలో మన దగ్గర లేదు, మనకి ఏదో సహాయం కావాల్సి వచ్చింది, మనం ఎవరినో అడగాలనుకున్నప్పుడు మనకి పెద్ద పెద్ద వాళ్ళంటే ఆ ఫ్రెండ్ అనో ఈ ఫ్రెండ్ అనో వాళ్ళ దగ్గర ఇది ఉందో లేదో ఆలోచించకుండా అంటే కొద్దిగా మనీ ఉండి పలుకుబడి ఉండే వాళ్ళు గుర్తొస్తారు. కానీ ఒక్కొక్కసారి మన ఇంటి పక్కనే లేదా మన ఇంటి ముందరే ఏమీ లేని వాళ్ళు కూడా ఒక మాట సాయంతో మనల్ని అంటే మనల్ని ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి తీసుకొస్తారు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అంటే అతను ఒక బీదవాడై ఉండొచ్చు, బిచ్చగాడై ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, చిమ్మేవాడై ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారన్న కాదు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, ప్రతి మనిషిలో కూడా దైవత్వాన్ని కానీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి ఆజ్ఞాచక్రం చక్కగా ఉంది అని. ఓకే, ఇప్పుడు ఆజ్ఞాచక్రము అంటే ఇందాకే చెప్పాం, ద పర్సన్ షుడ్ బి ఏబుల్ టు గో అవుట్ ఆఫ్ ది డ్యువాలిటీస్ అని అంటే మంచి చెడు, దీనికి పైన ఇంకొకటి ఉంది అని ఆలోచించగలగాలి. సో ఇందాక చెప్పినట్టు ఇండిగో కలర్. సో మనము కమలం గురించి ప్రతి చక్రానికి ఒక కమలం ఉంది అని చెప్పాం, అంటే మనం విజువలైజ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం అనే కమలంలో 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు ఉంటాయి. ఈ 2 రెక్కలు కూడా ఒకటి మంచి ఒకటి చెడు అనుకుంటే, ఒకటి సంతోషము ఒకటి బాధ. అంటే మన యూనివర్స్లో మన ప్రపంచంలో ప్రతిదీ కూడా 2గా ఉంటాయి, ఆపోజిట్స్ ఉంటాయి, ప్లస్ మైనస్. ఈ రెండింటిని కాకుండా మనకి పైకి రావాలి అంటే ఈ 2 కాదు, లేదా ఈ 2ని సమానంగా చూడగలిగే దృక్పథం వచ్చినప్పుడు వాళ్ళకి ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇవి మనకి అర్ధనారీశ్వరుడు శివుడులో ఫెమినైన్ ఉంటుంది, మాస్కులైన్ అని ఉంటుంది. ఈ రెండింటిని కూడా మర్జ్ చేయగలిగే కెపాసిటీ ఈ రెండింటికి మించి ఉండే ఒక కమలంలో 2 రెక్కలుండి ఓం అనే బీజ మంత్రంతో ఉండే కమలాన్ని విశుద్ధి చక్రంతో పోల్చారు. సో ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రము ఎవరికైనా ఇంబ్యాలెన్స్ ఉంది అని అంటే వీళ్ళు ఎలాగా అంటే వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఆజ్ఞాచక్రం డౌన్ అయిన వాళ్ళకి లేదా ఓవర్ యాక్టివ్ ఉండే వాళ్ళకి. ఆజ్ఞాచక్రం కానీ డౌన్ అయ్యింది అని అనుకోండి, వీళ్ళల్లో క్లారిటీ అనేది ఉండదు. క్లారిటీ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకోండి, మీ ముందర తీసుకుని వచ్చి 2 సిచ్యువేషన్స్ ఇచ్చాను, ఆప్షన్ 1 ఆప్షన్ 2. ఆప్షన్ 1లో మీకు 10,000 డబ్బులు వస్తాయి, ఆప్షన్ 2లో మీకు నేను చిన్నపాటి ఒక ప్లేస్ ఇస్తున్నాను అంటే ప్లేస్ దీన్ని మీకు మీ పర్సనల్ పర్పస్కి యూజ్ చేసుకోమని చెప్పి ఇచ్చాను. ఇక్కడేమో పర్ మంత్ మీకు 10,000 ఇస్తున్నాను. మీరు అప్పుడు ఈ ప్లేస్ ఇంత చిన్న ప్లేస్ నేను తీసుకొని నేను ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా దీన్ని నేను ఇంకో విధంగా అంటే క్లారిటీ ఉండాలి. 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్లో ఏది తీసుకుంటే నాకు బెటరు అనే క్లారిటీ ప్లస్ థాట్ అంటే దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇది నాకు పనికిరాదు అనే దానికన్నా ఈ నా పనికిరాని వస్తువును కూడా నేను ఎలా ప్రపంచానికి ఉపయోగపడేటట్టుగా మార్చవచ్చు, ఇలాంటి విజనరీ ఉంటే వాళ్ళకి ఆజ్ఞాచక్రం ఉన్నట్టు. ఇలా విజనరీ లేదనుకోండి వాళ్ళకి ఆజ్ఞాచక్రం డౌన్ అయినట్టు. ప్లస్ ఇంకొంతమంది కానీ మీరు బాగా ఆలోచిస్తే వాళ్ళకి అన్నీ ఉంటాయి, అంటే ఫుడ్ ఉంటుంది, మనకి కావాల్సినవి 3 ప్రపంచంలో. తినడానికి ఫుడ్ ఉండాలి, ఉండడానికి హౌస్ ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం బట్టలు ఉండాలి. ఈ మూడు ఉన్నా కూడా కొంతమంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు, ఏదో సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటారు. ప్లస్ ఈ 3 ఉన్నా కూడా ఎటువైపు వెళ్ళాలి అనేది దృక్పథం లేకుండా ఉంటుంది, ఏదో వస్తున్నాము చేస్తున్నాము అనే టైప్లో ఉంటుంది. సో ఆ క్లారిటీ ఆ పర్సెప్షన్ లేని వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రం డౌన్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అని అంటే వీళ్ళు ఐదర్ నాస్తికులుగా అయినా ఉండుంటారు, అంటే అస్సలు దేవుణ్ణి నమ్మకుండా ఉంటారు. అంటే మనం ఒక్కటే యూనివర్స్లో కనిపిస్తున్నామా? లేదు, మన చుట్టూ కూడా చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మన కంటికి కనిపించిన శక్తులు చాలా ఉంటాయి. కనిపిస్తున్నదే నిజం కాదు, కనిపించినవి కూడా ఉంటాయి అని నమ్మగలగాలి. అలా నమ్మకుండా వీళ్ళు చెప్పిందే నిజం అని అనుకుంటున్నా వాళ్ళకి కూడా కొద్ది ప్రాబ్లం ఉంది అని. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆజ్ఞాచక్రం కానీ డౌన్ అయినప్పుడు మనము వాళ్ళకి యోగిక్ ప్రాక్టీసెస్లో ఏం చేయొచ్చో చెప్తాను.
ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా, ఇయర్ నోజు టంగ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా, సైనస్తో సఫర్ అవుతున్నా, వర్టిగోతో సఫర్ అవుతున్నా వీళ్ళకి ఆజ్ఞాచక్రం డౌన్ అయినట్టు. సో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయొచ్చు, ఏ ఆసనాలు చేస్తే బెటరు, ఎటువంటి ఆసనాలు చేయాలి అంటే తల మీద ప్రెషర్ కలిగే ఆసనాలు, ముక్కు మీద ప్రెషర్ కలిగే ఆసనాలు యోగాలో హెల్ప్ అవుతాయి. అంటే శీర్షాసనం హెల్ప్ అవుతుంది. అలాగే బెండింగ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్, మొన్న అనహత చక్రాకి బ్యాక్వర్డ్ బెండింగ్ అన్నాము, ఫార్వర్డ్ బెండింగ్ అంటే జాను శీర్షాసనము, అధోముఖ శ్వనాసనము, పశ్చిమోత్తానాసనము, ఆ తర్వాత ప్రసారిత పాదోత్తానాసనము, ఇలాంటివి ఫార్వర్డ్ బెండింగ్ పోస్టర్స్ కానీ ఎక్కువగా చేస్తే వీళ్ళకి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ప్రాణాయామాలు ఏం చేయొచ్చు, భ్రమరీ ప్రాణాయామ చేయొచ్చు. సో భ్రమరీ ప్రాణాయామాలో మకారం ఎక్కువగా పలుకుతూ ఉంటే భ్రమరీ ప్రాణాయామ మీకు మీ బాడీలో ఉండే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, మీకు ఆల్రెడీ గ్లాండ్స్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఒక్కొక్క చక్రము ఒక్కొక్క గ్లాండ్కి సంకేతము. సో మన ఆజ్ఞా చక్రం వచ్చి పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్కి డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ కానీ తీసుకున్నారు అనుకోండి, దీనికి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడము, 2 ప్రొడ్యూస్ చేసిన హార్మోన్స్ని కరెక్ట్గా రిలీజ్ చేయడం. సో ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతాయి అంటే కొందరికి అసలు హార్మోనే రిలీజ్ అవ్వదు. హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం అంటే వీళ్ళకి మెన్సెస్ అనేవి కరెక్ట్గా రావు. అంటే నెల వారి రావాల్సిన మెన్సెస్ వీళ్ళకి 3 మంత్స్కి 6 మంత్స్కి వస్తుంది. ఇంకొంతమందికి హార్మోన్ రిలీజ్ అయ్యి ఉంటుంది, అంటే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది, హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి బాడీ దాకా కింద దాకా చేరు ఉండదు, గర్భాశయం దాకా వచ్చి ఉండదు. సో ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవ్వకపోయినా ఇబ్బందే, అసలు ప్రొడ్యూసే అవ్వకపోతే రిలీజ్ అనేది జరగదు. సో 2 ఫంక్షన్స్, ఈ పిట్యూటరీ గ్లాండ్ ప్రొడక్షన్ తగ్గినా రిలీజ్ అవ్వకపోయినా లేడీస్కి, జెంట్స్కి అయితే టెస్టోస్టెరాన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా నేను ఇందాక ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది అన్నాను, భృకుటి. సో పిట్యూటరీ గ్లాండ్ కూడా కరెక్ట్ మీ బ్రెయిన్ లోపల మెడులో ఆబ్లాంగేట్ కింద ఉంటుంది ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. యాక్చువల్లీ ఈ పిట్యూటరీ గ్లాండ్ని డైరెక్టర్ ఆఫ్ ది బ్రెయిన్ లేదా డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ బాడీ, డైరెక్టర్ చెప్తేనే సినిమా మొత్తం మొదలవుతుంది. సో ఈ డైరెక్టర్ సిగ్నల్ ఇస్తేనే బాడీలో అన్ని హార్మోన్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి వర్క్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఈ ఆజ్ఞా చక్రం కానీ మనకి డౌన్ అయినప్పుడు లేదా ఇంబ్యాలెన్స్ ఉంటే భ్రమరీ ప్రాణాయామ చాలా చక్కగా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది, దీనికి మించింది లేదు. సో ఈ భ్రమరీ ప్రాణాయామ మనము ఈ షణ్ముక్తి ముద్రతో చేసుకోవచ్చు. ఆసనాలు వచ్చి ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ముద్ర ఏం చేయొచ్చు, హకినీ ముద్ర అని అంటారు. సో పంచభూతాలు 5 చక్రాల్లో వచ్చేసాయి. మరి 6వ చక్రం ఆజ్ఞా చక్రానికి ఏంటి, మన కంటికి కనిపించనిది అవ్యక్తము. అవ్యక్తము అని అంటే కంటితో చూడలేవు, చేత్తో పట్టుకోలేవు. ఇట్ ఈజ్ రాదర్ అబౌవ్ ది స్పేస్ తర్వాత దీన్ని మనం గమనించలేము, చూడలేము. అంటే దేవుణ్ణి చూడగలుగుతామా, చూడలేము. సో పరబ్రహ్మ, ఆత్మ నుంచి పరబ్రహ్మ వైపుకి వెళ్ళేటప్పుడు మనకి కనిపించే దారి ఉంటుంది, బ్రిడ్జ్, అది మనకి ఆజ్ఞా చక్రంతో పోల్చారు. సో హకినీ ముద్ర ఎలా చేయాలో చూద్దాము. సో మీ 2 చేతుల్లోని ఫింగర్స్ని ఇలా టచ్ చేయాలి, గట్టిగా టచ్ చేయకూడదు. జస్ట్ చేతుల యొక్క వేళ్ళు ఉన్నాయి కదా, కొసలు, మీ చేతి వేళ్ళ యొక్క కొసలు ఇలా టచ్ చేస్తూ ఇలా మీరు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓంకారాన్ని పలకాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దీని పేరు హకినీ ముద్ర అని అంటారు. సో ఈ హకినీ ముద్ర మీకు కాన్సన్ట్రేషన్ పెంచడానికి, అంటే ఏకాగ్రత పెంచడానికి, విజన్ పెంచడానికి, కంటికి సంబంధించిన చూపు ఎవరికైనా మందగిచ్చుంటే, చెవుడు అంటే చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మాటకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, దృక్పథం మంచి పాజిటివ్ దృక్పథం లేకుండా ఉన్నా, వీళ్ళందరూ కూడా హకినీ ముద్రలో కూర్చొని ఓంకారంని ఒక 5 నుంచి 21 సార్లకి ప్రొనౌన్స్ చాంట్ చేసే అంత శక్తిని తెచ్చుకోవాలి. సో వీలైనంత వరకు
21 టైమ్స్ చెప్పే అంత కెపాసిటీ తెచ్చుకోండి. సో హకినీ ముద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. భ్రమరీ ప్రాణాయామ, సో ఇది కూడా ఫాస్ట్గా చెప్పేస్తాను. సో భ్రమరీ ప్రాణాయామలో మీ చిటికెన వేలు ఇలా కనురెప్పల మీద పెట్టాలి. ఏది కూడా టైట్గా పెట్టకూడదండి, లైట్గా టచ్ చేయాలి. సో ది అదర్ 2 ఫింగర్స్ ముక్కు పైన, ఆ తర్వాత నాసిక్ కింద మీరు ఇలా చిటికెన వేలు వస్తుంది. సో బొటన వేలు వచ్చి చెవుల్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మన భ్రమరీ ప్రాణాయామంలో మకారం పలుకుతాము. ముందుగా ముక్కు దగ్గర ఉండే ఫింగర్స్ని లైట్గా లూజ్ చేసి శ్వాస తీసుకోవాలి. క్లోజ్ చేశాక శ్వాస వదులుతూ మకారం పలికేటప్పుడు నాలిక కొసని పైకి తిప్పి అప్పర్ ప్యాలెట్కి టచ్ చేస్తూ మకారం స్ట్రెస్ చేయాలి. అలా మకారం స్ట్రెస్ చేసేటప్పుడు బ్రెయిన్లో మీకు వైబ్రేషన్స్ వస్తున్నాయో లేదో గమనించాలి. ఒక 3 సార్లు చేయాలి. సో భ్రమరీ ప్రాణాయామ మనము షణ్ముఖి ముద్రతో చేస్తాం. సో నేను ముద్ర చెప్పాను, షణ్ముఖి ముద్ర చేయొచ్చు, హకినీ ముద్ర చేయొచ్చు. బ్రీతింగ్ ప్రాక్టీసెస్లో ఈ భ్రమరీ ప్రాణాయామ చేయొచ్చు. ఆసనాల్లో ఏం చేయొచ్చో చూద్దాము. ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అన్నీ కూడా దీనికి హెల్ప్ అవుతాయి. అందులో ఇవి ఆల్రెడీ నేను మీకు వేరే ఒక ఎపిసోడ్లో ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అన్నీ కూడా చెప్పాను. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అన్నది. సో దానికి సంబంధించిన అన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాసే చూస్తున్నాము. సో ఆజ్ఞా చక్రానికి, బ్రెయిన్కి, అంటే ఇక్కడ ఈ భాగంలో ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ స్ట్రెస్ వచ్చేవన్నీ చేయాలి. సో ఇన్హేల్ చేసుకుంటూ ఎగ్జేల్, బ్రింగ్ యువర్ ఎంటైర్ బాడీ డౌన్, జాను శీర్షాసన. 1 2 3 4 5. Inhale up, exhale down, left to side. Inhale, exhale, 1 2 3 4 5. Inhale, exhale. ఇది మీరు పిల్లో పెట్టుకొని కూడా చేయొచ్చు, అంటే మీ హెడ్ని రెస్ట్ చేయగలగాలి. సో ఇక్కడ మీకు ప్రెషర్ రావాలి కాబట్టి శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కాలి వేళ్ళని పట్టుకోండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. రైట్. ఈ రెండు కాకుండా ఉపవిష్ట కోణాసనం చేయొచ్చు. ఈ ఉపవిష్ట కోణాసనం కూడా మీరు పిల్లో ఇలా పెట్టేసుకొని శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. దెన్ మనం ప్రసారిత పాదోత్తానాసన చేయొచ్చు. సో ప్రసారిత పాదోత్తానాసనలో కాళ్ళు బాగా చక్కగా స్ట్రెచ్ చేసుకొని శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ జస్ట్ మీ వీపుని డౌన్ చేస్తూ ముందుకు చూడండి. 1 2 3 4 5. ఎవరికైతే కుదురుతుందో, బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందో వాళ్ళు వాళ్ళ హెడ్ని తీసుకొని కింద ఉంచవచ్చు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. అధోముఖ శ్వానాసనం చేయొచ్చు. ఈ అధోముఖ శ్వానాసనం కూడా మీరు ఫస్ట్ వితౌట్ పిల్లో సపోర్ట్తో చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. వీలైనంత వరకు సో తల ఇలా కిందకు వంచగలగాలి. సో మీ చూపు మొత్తం కూడా నాభి నుంచి డైరెక్ట్గా స్ట్రెయిట్గా వెనక్కి పాయింట్ అవుతూ ఉండాలి. 1 2 3 4 5. ఇది ఇబ్బందిగా ఉన్నప్పుడు
మీరు ఇలాంటి పిల్లో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. పిల్లో సపోర్ట్ తీసుకొని మీ హెడ్ని దీని మీద రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. నౌ ఇంకొక ఆసనం ఏం చేయొచ్చు అంటే బాలాసనం చేయొచ్చు. సో బాలాసనం. వన్ మోర్ ఆసన, ఈజీ ఆసనం ఏంటంటే సో మార్జాల ఆసనంలో ఇలా వచ్చాక సో మీరు మార్జాల ఆసనం ఇలా వస్తారు. సో మార్జాల ఆసనంలో వచ్చాక మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా చేతుల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సో మీ మ్యాట్ అంచుల్ని పట్టుకోండి. మ్యాట్ అంచుల్ని పట్టుకొని ఇది శిశుపాలాసనం అంటారు. ఇది కొద్దిగా దూరంగా పెట్టి కూడా చేసుకోవచ్చు. అంటే చేతులు ఇలా పెట్టేసుకొని కాళ్ళు కొద్దిగా దూరంగా వెడల్పుగా ఉంచుతూ శిశుపాలాసనము. సో ఏవైతే నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ మొత్తము కూడా మనకి ఆజ్ఞా చక్రానికి హెల్ప్ అవుతుంది. సో శీర్షాసనం చేయొచ్చు. సో శీర్షాసనం కూడా మీరు తల కిందకి పెట్టి ఇన్వర్టెడ్ పొజిషన్లో శీర్షాసనము, సర్వాంగాసనము. సో ఇదే సిరీస్లో శీర్షాసనంలో డిఫరెంట్ వేరియేషన్స్, ఇవన్నీ కూడా మీకు ఆజ్ఞా చక్రానికి సంబంధించిన ఆసనాలు. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము ఆజ్ఞా చక్రము బ్లూ కలర్, ఇండిగో బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. సో ఇది అబౌవ్ ది స్పేస్ 6వ చక్రము. అంటే మనిషికి పరబ్రహ్మకి, ఆత్మకి పరమాత్మకి కనెక్షన్ ఇచ్చే చక్రము. సో ఇది యూజువలీ విజనరీస్ అంటే ఆజ్ఞ, మనం ఏదైతే చెప్తే జరగాలో కమాండింగ్ పవర్ ఉండే చక్ర. ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఐదర్ టూ మచ్ కమాండ్స్ ఇస్తాము, లేదా ఎవరి కమాండ్ విన్నాము వాళ్ళు చెప్పింది ఏ జరగాలి అని అనుకుంటుంటారు. పక్క వాళ్ళు చెప్పింది ఏ కమాండ్ని కూడా వీళ్ళు తీసుకోరు, ప్రాపర్గా ఫాలో అవ్వరు. దీనికి మీరు చేయవలసింది సో ఇండిగోకి సంబంధించిన ఆ కలర్లో ఉండే ఫుడ్స్ తీసుకోవడము, ప్లస్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ఎక్కువ చేయడము, ఆ తర్వాత నేను ఇందాక చూపించిన భ్రమరీ ప్రాణాయామ చేయడము, హకినీ ముద్ర చేయడము, ఇలాంటివన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా మైండ్, బ్రెయిన్కి సంబంధించినవి. అలాగే మీ పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ హార్మోన్ ప్రొడక్షన్కి సంబంధించింది కూడా ఇదే ఆజ్ఞాచక్రము. సో ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీ మానసికంగా అంటే మానసిక శక్తి అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు అనుకున్నవన్నీ కూడా ప్రతి పని కూడా 100% సక్సెస్ని మీరు సాధించవచ్చు. సో ఈ రోజుటి కార్యక్రమం ఇక్కడితో ముగిస్తూ రేపు ఇంకొన్ని విశేషాలు డిస్కస్ చేసుకుందాం. అప్పటిదాకా నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.